బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పులి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పత్తి చేనులో సీడం భీమ్ అనే వ్యక్తిపై పులి దాడి చేసి చంపేసినట్లు స్థానికులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ ఇస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు పులుల దాడుల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి? పులులు ఎన్ని సంచరిస్తున్నట్లు తెలుస్తోంది? ఆదిలాబాద్ జిల్లాలో మటుకు ఈ పులుల సంచారం అనేది కలకలం రేపుతోంది. ఇటీవల దాదాపుగా గత 10 రోజులుగా ఎక్కడో ఓ చోట పులి కనిపించింది అనేటువంటి ఒక వార్త జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇటీవల మనం 2 days బ్యాక్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో 4 పులులు కనిపించినట్టుగా ఒక కారు డ్రైవర్ గుర్తించి ఆ వీడియో కూడా చిత్రీకరించాడు. దీంతో అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక తాజా ఘటన చూసుకుంటే చాలా భయానకంగా ఉంది. ఒక రైతు తన పొలంలో పత్తేరుకుందామని వెళ్ళినటువంటి ఒక రైతును కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి దాడి చేసి చంపేసిన ఘటన జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా వణికిస్తోంది. అయితే ఈ యొక్క ఖానాపూర్ గ్రామానికి వాంకిడి మండలం చోపన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఏంటంటే, అటవీ ప్రాంతంలో తన చేరులో పత్తేరుకున్నటువంటి ఒక 70 ఏళ్ల సిడాం భీము అనేటటువంటి ఒక రైతు తన కొడుకుతో పాటు ఆ చేనులోకి వెళ్ళాడు. అయితే భోజనం టైం కావడంతో కొడుకు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈ యొక్క రైతు మిగిలాడు. ఇది అదునుగా చూసుకున్న పులి అతనిపై దాడి చేసి అతన్ని కిలోమీటర్ వరకు ఇడ్చుకెళ్ళింది. అయితే తిరిగి వచ్చిన కొడుకుతో పాటు మిగతా గ్రామస్తులందరూ కూడా తన తండ్రి కనిపించట్లేదని కొడుకు చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా వచ్చిన కల్లా అక్కడ రక్త మరకలు, తర్వాత పులి ఈడ్చుకెళ్ళినటువంటి ఒక ఆనవాళ్లు కనిపించాయి. సో అలా కనిపించేసరికల్లా కొంతమంది ఎక్కడైతే ఆనవాళ్లను పట్టుకుని అలా వెతుక్కుంటూ వెళ్ళడంతో ఒక చోట అతని యొక్క మృతిచ్చింది. సో మొత్తం మీద అటవీ అధికారులు అయితే ఈ యొక్క దాడిని గమనించారు, చూశారు. ఇది పులి దాడిగా భావించారు. వెంటనే వాళ్ళకి మృతుడి కుటుంబానికి తక్షణ సాయం అయితే అందించారు. కానీ అంటే అటవీ శాఖ అధికారులు తక్షణం ఈ యొక్క పులి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ప్రజలకు అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పత్తి చేలోకి ఒంటరిగా వెళ్ళకూడదని, తర్వాత ఒక 2 రోజుల వరకైతే పూర్తిగా పొలం పనులు ఆపుకోవాలని చెప్పేసి వాళ్లకు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఇదొక్కటే కాదు, అంటే ఇక్కడ కుమరం భీం దహేగాం మండలంలో కూడా ఆ కర్ణి అటవీ ప్రాంతంలో అక్కడ ఆవుల మందపై దాడి చేసి ఒక ఆవును చంపేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే ఇక్కడ తాజాగా మన భీంపూర్ మండలంలో కూడా ఒక ఎద్దుపై దాడి చేసి ఆ ఎద్దును చంపేసిన ఘటనలు, తర్వాత ఒక ఎలుగు అక్కడ దానిపై కూడా దాడి చేసి చంపేసిన ఘటనలు, మొత్తం మీద ఇటు తాంసీ, ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, జైనత్, ఇటు ఆసిఫాబాద్ మండలంలో జిల్లాలోని ఈ యొక్క వాంకిడి మండలం, మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరుగాంచింది. అయితే ఇలాంటి అడవుల జిల్లాలో అంటే ఇక్కడ ఇటు జన్నారం అటవీ ప్రాంతంలోని అభయారణ్యం కావచ్చు, అటుపక్క ఆసిఫాబాద్ అడవులు, తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక అభయారణ్యం, అంటే మొత్తం మీద ఈ చుట్టుపక్కల ఎక్కడైతే అభయారణ్యాలు ఉన్నాయో
అక్కడ నుంచి పులులు వస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే అభయారణ్యం ఉన్నప్పుడు వాటికి బోన్ లో ఉంచరు, ఓపెన్ గా ఉంటాయి కాబట్టి అవి నీళ్ల కోసమో లేదా ఆహారం కోసమో అక్కడ నుంచి జన సంచారంలోకి వస్తున్నాయి. జన సంచారంలోకి వచ్చేసి ఆ జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొత్తం మీద అటవీ శాఖ అధికారులు అయితే వీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ స్థానికులు కోరుతున్నారు. అయితే స్థానికులకు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండని చెప్పేసి అటవీ అధికారులు చెప్తున్నారు. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. तनाव ना 5 वाणी मला और के तनाव ना